కడప జిల్లాలో ఏనుగులు 5 భక్తుల ప్రాణాలు తీశాయి. ఓబులవారిపల్లె మండలం గుండాలకోనకు వెళ్తున్న భక్త బృందంపై ఒక్కసారిగా ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటనలో 5 చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చన్న ప్రచారం జరుగుతుంది. విషయం తెలియగానే పోలీసులు, అటవీశాఖ అధికారులు గుండాలకోనకు బయలుదేరారు. ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, శ్రావణి ఓబులవారిపల్లె మండలంలోని గుండాల కోనలో శివుని దర్శించడం కోసం వేల సంఖ్యలో జనం వెళ్తూ ఉంటారు. అందులో భాగంగా రాత్రి కొంతమంది రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డ పోడుకు చెందినటువంటి వ్యక్తులు రాత్రే శివ దర్శనం కోసం అక్కడికి వెళ్లారు. కానీ అక్కడ ఉన్నటువంటి భక్తుల పైన ఏనుగుల మంద దాడి చేయడంతో 5 మంది మృత్యువాత పడ్డారు, మరికొంతమంది గాయపడ్డారని చెప్పి ఇప్పుడు పోలీసులకు సమాచారం అందింది. ఆ నేపథ్యంలో అటు పోలీసులు, ఇటు ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే గుండాలకోన ప్రాంతానికి బయలుదేరుతున్నారు. అంటే ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా గుండాలకోన అటువంటి ఈ యొక్క అటవీ ప్రాంతంలో వేల సంఖ్యలో భక్తులు అక్కడికి హాజరవుతూ ఉంటారు. అంతేకాకుండా అక్కడ భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు వంటివి కూడా నిర్వహిస్తూ ఉంటారు. అంటే ప్రధానంగా మనం చూసినట్లయితే శివరాత్రికి ముందు రోజు, శివరాత్రి రోజు అక్కడ 5,000 నుంచి 10,000 మంది భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో ముందస్తుగానే ఆ ప్రదేశానికి వెళ్లి కొన్ని ఏర్పాట్లు చేయడం కోసం కొంతమంది చేరుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మరికొంతమంది భక్తులు అక్కడ గుండాలకోన శివుని దర్శించడం కోసం ముందస్తుగా అక్కడికి వెళ్లి ఆ శివ దర్శనానికి ప్రయత్నం చేస్తారు. అయితే అంటే పూర్తి దట్టమైన అటవీ ప్రాంతము. ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో ఏనుగుల సంచారం అనేటువంటితో పాటు అడవి మృగాలు సైతం అక్కడ సంచరిస్తూ ఉంటాయి. కాకపోతే ముందస్తు వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు పాటించుకోకుండా అక్కడికి ముందుగానే చేరుకోవడం వల్ల అక్కడే, అంతేకాకుండా అక్కడ నీటి సౌకర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. నీటి కోసం వచ్చినటువంటి ఏనుగుల మంద అక్కడ ఉన్నటువంటి భక్తుల పైన దాడి చేసింది. దాడి చేసినటువంటి ఈ ఘటనలో రైల్వే కోడూరు మండలానికి చెందినటువంటి ఉర్లగడ్డపోడు గ్రామానికి చెందిన ఈ 5 మంది కూడా అక్కడే చనిపోయారని చెప్పి ప్రాథమిక సమాచారం మనకు అందుతుంది. ఈ నేపథ్యంలో రాజంపేట డిఎస్పీ సైతం ప్రత్యేక పోలీసు బృందాలను, అంటే 3 పోలీసు బృందాలను వివిధ ప్రాంతాలకు అక్కడికి పంపించారు. కానీ ఈ రోజు ఉదయం నుంచి కూడా అనేక మంది ట్రాక్టర్ల ద్వారా ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే పోలీసులు సైతం వారిని వారిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ప్రస్తుతం ఏనుగుల మంద సంచరిస్తూ ఉంది. ఇప్పటికే కొంతమంది భక్తుల పైన దాడి చేసి చంపిన నేపథ్యంలో ఎక్కువ మంది భక్తులు అటవీ ప్రాంతంలోకి పంపడానికి కూడా పోలీసులు అడ్డుకుంటున్నటువంటి కార్యక్రమం అక్కడ చేపడుతుందని చెప్పవచ్చు. శ్రావణి. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.